హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్ంది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో ప్రస్తుతం ఈ వారం కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ చాలా ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా ముందుకు సాగుతుంది. హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్లలో కొంతమంది రెబల్స్ ఉన్నారు అంటూ బిగ్ బాస్ ఓపెన్గా చెప్పేయటంతో ఎవ్వరూ కూడా తమ నీడని నమ్మలేని స్థితిలోకి వచ్చేశారు. తమ టీంలోనే రెబల్స్ ఉన్నారేమో, తమని ఎక్కడ తప్పిస్తారేమో అనుకుంటూ అందరూ భయంతో ఒకరిపై ఒకరు అనుమానం వ్యక్తం చేస్తూ టాస్కుల్లో అయితే ముందుకు దూసుకుపోతున్నారు. ఈ నేపథ్యంలోనే రీతుని రెబల్గా ప్రకటించేశాడు బిగ్ బాస్. రీతు ఫోన్ చేస్తున్నప్పుడు రీతు నువ్వు రెబల్ ఇప్పటి నుంచి అంటూ చెప్పడంతో రీతు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ, నన్ను ఇప్పటికైనా గుర్తించావు అంటూ బిగ్ బాస్కి అయితే థ్యాంక్స్ చెప్పింది. ఇక రెబల్గా మారిన రీతుకి బిగ్ బాస్ ఒక సీక్రెట్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ సీక్రెట్ టాస్క్ ఏమిటి అంటే, రీతు నువ్వు తెల్లవారే లోపు అంటే రేపటి ఉదయానికల్లా ఒక పెద్ద గొడవ అయితే పెట్టుకోవాలి. అనవసరంగా ఏదో ఒక గొడవ రచ్చరచ్చ చేసి ఒకరితో మాత్రమే పెద్ద గొడవ పెట్టుకోవాలి, రచ్చరచ్చ అయిపోవాలి హౌస్ మొత్తం అంటూ చెప్పడంతో ఇక గొడవలు పడకుండా ఉండాలి అంటే రీతుకి కష్టమేమో, కానీ గొడవ పడాలి అంటే అసలు వెన్నతో పెట్టిన విద్య కాబట్టి రీతు ఎగిరి గంతులేసింది అని చెప్పాలి. బిగ్ బాస్ అలా చెప్పాడో లేదో ఇలా గొడవలతో రీతు హౌస్ మొత్తాన్ని షేక్ చేసి పడేసింది. రీతు అసలు ఈ హౌస్లోకి వచ్చినప్పటి నుంచి ఒక్క గొడవ కూడా లేకుండా ఒక్కరోజు కూడా గడవలేదు రీతుకి. అలాంటిది బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్లో కూడా మళ్ళీ గొడవ పెట్టుకోవాలి అంటూ ఇవ్వడంతో రీతు రెచ్చిపోయి సీక్రెట్ టాస్క్ని సూపర్ సక్సెస్ చేసి పక్కన పడేసింది అని చెప్పవచ్చు. మొత్తంగా సీక్రెట్ టాస్క్ కంప్లీట్ చేసి ఈ వారం కెప్టెన్సీ రేస్లోకి వచ్చేసింది రీతు. మరి రీతుకి బిగ్ బాస్ ఇచ్చిన సీక్రెట్ టాస్క్పై, ఆ సీక్రెట్ టాస్క్ని కంప్లీట్ చేసి కెప్టెన్సీ రేస్లోకి వచ్చిన విధానంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిస్ంది.